అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఉంగరాల జుట్టుతో ఎర్రగా ఎత్తుగా ఉన్న యువకుడు ఒకడు భుజానికి సంచి తగిలించుకుని వృద్ధుల ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు. అక్కడ మా ఆశ్రమ అధికారితో కాసేపు ఏదో మాట్లాడి అనంతరం అక్కడ నుంచి నేరుగా వృద్ధులు ఉన్న ప్రదేశానికి నడవసాగాడు. చెట్ల నీడ కింద సిమెంట్ బెంచీల మీద కొందరు వృద్ధులు కూర్చుని అత్యంత దీనవదనాలతో నిస్సహాయంగా నిశ్శబ్దంగా కాలాన్ని కరిగిస్తున్నారు. పగిలిన కళ్ళజోళ్ళు, పళ్ళుగూడిన బోసినోళ్ళు, నెరిసిన జుత్తులు, సహకరించని శరీరాలు ఇవే వాళ్ళ ఆస్తిపాస్తులు. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకుల్లా ఉన్న వాళ్ళంతా తమ వైపు వస్తున్న ఆ అపరిచితుడి వైపు ప్రశ్నార్థకంగా మొహాలు పెట్టి చూడసాగారు. వాళ్ళ దగ్గరికి చేరిన యువకుడు వాళ్ళని కాసేపు నిశీతంగా పరిశీలించి గొంతు సర్దుకొని నవ్వు మొహంతో చెప్పసాగాడు. మీకు నా నమస్కారాలు. నా పేరు రవి. మీ బోటి వృద్ధులంటే నాకు చాలా చాలా ఇష్టం. వృద్ధాప్యం మనిషికి భయంకరమైన శాపం అంటుంటారు, కానీ అదొక పరిపక్వత అని నేను అంటాను. ఇంచుమించుగా ఇక్కడ మీ అందరి సమస్య ఒకటే, అది మీ పిల్లల నిరాధరణ. ఆ వ్యధ నుంచి మీరు బయటపడలేక మానసిక శాంతితో చేదు జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అలాంటి మీకు నూతన ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని పెంచే టానిక్ ఒకటి తీసుకొచ్చాను. అది మీ అందరికీ ఇష్టమైతేనే. గుక్క తీసుకోవడానికి కొంచెం సేపు ఆగాడతను. ఆ టానిక్ కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు బాబు, అమ్మకానికి నీకు ఇది సరైన చోటు కాదు అన్నాడు ఒక వృద్ధుడు హీనస్వరంతో. నేను టానిక్ తెచ్చాను అని చెప్పానే కానీ మిమ్మల్ని నేను కొనమనలేదుగా. మీరు నాకు ఏ విధమైన రొక్కము ఇవ్వనక్కరలేదు. మీ సంతోషమే నాకు సంపాదన, మీ ఆనందమే నాకు ఐశ్వర్యం. కాబట్టి నేను చెప్పేదంతా శ్రద్ధగా వినండి అన్నాడు రవి. కాసేపు ఆగి తిరిగి కొనసాగించాడు. బాల్య క్రీడ, యవ్వన లీల, వృద్ధాప్య వ్యధ అన్నారు వెనకటికి ఎవరు. బాల్యమంతా క్రీడలతోనూ, యవ్వనమంతా లీలలతోనూ, వృద్ధాప్యం వ్యధతోనూ మనిషికి గడవవలసిందే. బాల్యంలో ఊహించుకునేది, వృద్ధాప్యంలో స్మరించుకునేది ఏమిటో చెప్పండి నవ్వుతూ అడిగాడు వాళ్ళని. వృద్ధులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సమాధానం కోసం. బాల్యంలో వృద్ధాప్యంలో స్మరించుకునేది యవ్వనాన్ని కదా, అదే నా టానిక్కి ముడి పదార్థం. ప్రతి వ్యక్తి తాలూకా యవ్వనపు వసంతం లాంటిది. అంతరంగికమైన ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం నా టానిక్ సేవించడం లాంటిది. కాబట్టి మీ మధుర క్షణాల్ని మన అందరికీ పంచిపెట్టండి. మిగతా వాళ్ళకి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. చెప్పడం ఆపి అందరినీ పరిశీలనగా చూడసాగాడు రవి. మీ వృత్తి వ్యాపకాల గురించో, మీ కుటుంబం గురించో, మీ సంపాదన గురించో చెబితే అవతల వారికి బోర్ అనిపించవచ్చు. అదే మీ జీవితంలో శృంగార రసఘట్టాల గురించి అయితే అందరినీ అలరిస్తుంది, ఆనందింపచేస్తుంది. దయచేసి నా ప్రయత్నాన్ని అపహాస్యంగా భావించకండి. మీ మనోఫలకం మీద మసకబారుతున్న జ్ఞాపకాలని మేలుకొల్పండి. మిగతా వారికి పంచి పరవశుల్ని చేయండి రవి అభ్యర్థించాడు అందరినీ. కొందరు ముఖాలలో చిరాకు చోటు చేసుకుంటే మరికొందరు ముసిముసిగా నవ్వుతూ తమ యవ్వన లీలని జ్ఞప్తికి తెచ్చుకోసాగారు. ఈలోగా ఒక వృద్ధుడు లేచి నిల్చుని ఈ రవి కోరిన విధంగా నా జీవితంలో జరిగిన సంఘటన చెబుతాను అన్నాడు. చెప్తూనే ప్రారంభించాడు. మా తాత ముత్తాతల నుంచి మా నాన్నకి, ఆ తర్వాత నాకు సంక్రమించింది ఆయుర్వేద వైద్యం. నాన్న గతించాక ఊర్లో ఎవరికి బాగాలేకపోయినా నన్నే తీసుకెళ్తుండేవారు. అప్పుడు నా వయసు బహుశా 20 దాకా ఉండవచ్చు. అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు. మా ఊరి చివర జమీందారుల కుటుంబం ఒక పెద్ద బంగ్లాలో నివసిస్తూ ఉండేది. ఊరి మొత్తానికి వాళ్ళే ధనవంతులు. అంతేకాకుండా మా అందరికీ పెద్ద దిక్కుగా కూడా ఉండేవారు. జమీందారు భార్య గారికి నలతగా ఉంటే వైద్యం చేయడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. పెద్ద పెద్ద గదులు, కింద తివాచీలు, పరదాలు, పెద్ద పెద్ద సోఫాలు, గోడలకు పెయింటింగ్స్, ఇలా ఆ ఇంట్లో అడుగు పెడితే నాకు ఏదోలాగా ఉండేది. కానీ చిత్రం ఏమిటంటే జమీందారు గారి భార్య ఎదురుగా వచ్చేది కాదు. అవతలి గదిలో చీర రెపరెపలు, గాజుల గలగలలు బట్టి వచ్చిందని గ్రహించేవాడిని. ఆ తరువాత ఆమె అక్కడి నుంచే మంద్రస్వరంతో వ్యాధి లక్షణాలు చెబుతూ ఉండేది. దానిని బట్టి మందు ఇచ్చేవాడిని. నాకు ఇరువైపులా దృఢకాయులు అయిన సేవకులు ఉండేవారు. ఆ ఇంటికి చాలాసార్లు వెళ్ళినప్పటికీ ఆమెను కాదు కదా, ఆమె కొంగునైనా చూసే భాగ్యం కలగలేదు నాకు. క్రమంగా నాలో ఒక కోరిక జనించింది. ఆ వృద్ధుడు కాసేపు ఆగాడు అలసట తీర్చుకోవడానికి. మిగతా వాళ్ళందరూ వింటూ ఆత్రంగా చూస్తున్నారు తర్వాత ఏం చెబుతాడా అని. రవి చిరునవ్వుతో అందరినీ గమనిస్తూ అతను చెప్పేది వినసాగాడు.
నా కోరిక ఏమిటో చెబుతాను, కానీ మీరంతా నన్ను ఏవగించుకోకూడదు. మరి ఆమెను ఎలాగైనా సరే సవస్త్రగా కాకుండా వివస్త్రగా చూడాలనేది నా కోరిక. ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగిరినట్టు నా పరిస్థితి ఉందని అనుకుంటున్నారా? రాత్రులు నిద్ర పట్టేది కాదు. కళ్ళు మూసినా తెరిచినా ఆమె గొంతు వినిపించేది. ఆ అందమైన సుందర సుకుమారమైన అదృశ్య రూపం నాకు ప్రశాంతత లేకుండా చేసేది. ఆఖరికి ఓ సేవకుడు ఇచ్చిన చిన్న క్లూని బట్టి పథకం తయారు చేసుకున్నాను. వృద్ధుడు కాసేపు ఆగి గుక్క తీసుకుని మళ్ళీ చెప్పడం కొనసాగించాడు. జమీందారు గారి బంగ్లాలో బాత్రూమ్ పైన డాబా మీద ఉంటుంది. వాళ్ళ పడక గదికి ఆనుకుని విశాలమైన ఆ బాత్రూమ్కి పైకప్పు లేకుండా ఉందని సేవకుడు ఏదో సందర్భంలో చెప్పాడు. కానీ ఆ భవనం కంటే ఎత్తైన భవనాలు మా ఊర్లో లేవు. కానీ అదృష్టశాత్తు ఆ ఇంటి పక్కన 20 గజాల దూరంలో మహావృక్షం ఒకటి ఉంది. ముందు రోజు దాని దగ్గర నిల్చుని ఎక్కడానికి అనువైన కొమ్మలు అన్నింటినీ పరిశీలించుకుని మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకల్లా అక్కడికి చేరి చెట్టు ఎక్కసాగాను. సగం ఎక్కానో లేదో నేను ఎంత పొరపాటు చేశానో తెలిసింది. చెట్టు మీద పక్షులన్నీ చెల్లాచెదరయ్యి గోలగోల చేశాయి. కదలకుండా మెదలకుండా కొమ్మని అంటిపెట్టుకుని అతి కష్టం మీద చాలాసేపు గడిపాను. అప్పుడు కానీ అవన్నీ శాంతించలేదు. చీకట్లో మెల్లగా పాకుకుంటూ నాకు అనువైన గుబురులో దాక్కుని తెల్లారే వెలుగు కోసం కాచుకు కూర్చున్నాను. ఆ గది మొత్తం కాకపోయినప్పటికీ సగభాగం స్పష్టంగా కనిపిస్తోంది నాకు ఆ చెట్టు మీద నుంచి. ఉదయాన్నే ఆ గది అవసరం ఎలాగూ ఉంటుంది కాబట్టి నా కోరిక ఆ విధంగా తీర్చుకోవడానికి అంత రిస్క్ తీసుకున్నాను. జమీందారు గారి ఇంట్లో గోడకి తుపాకీ ఉందని తెలిసి కూడా ఆ వయసు అటువంటిది. మరి క్రమంగా తెల్లవారింది. నా కోరిక తీరే సమయం ఆసన్నమవుతుంటే నాకు ఉద్వేగంగాను ఆనందంగానూ ఉంది. అంతలో ఆ గది తలుపు తెరుచుకుంది. నా కళ్ళు అటువైపు ఆత్రంగా చూస్తున్నాయి. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. చెప్పటం ఆపి అందరి మొహాల వైపు పరికించి చూడసాగాడు ఆయన. తర్వాత ఏమైంది? వెనక నుంచి అడిగారు ఎవరో, ఆత్రాన్ని ఆపుకోలేక. చెబుతాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఏంటండోయ్ తెల్లారక ముందే చెట్టెక్కినారేమిటి అంటూ మేకల మందని తోలుకొచ్చిన గొల్లవాడొకడు కింద నుంచి అరిచేసరికి తుళ్ళిపడి చెట్టు మీద నుంచి కిందకి పడబోయి ఎలాగో నిలదొక్కున్నాను. వాడికి సమాధానంగా ఆకు పసరు గురించి అని చెప్పేసి ఇంటికి పరిగెత్తాను. మళ్ళీ ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యలేదు అంటూ ముగించాడు ఆ వృద్ధుడు. వృద్ధులు అందరికీ నిరాశ ఎదురైనప్పటికీ బాగానే ఎంజాయ్ చేశారు అనిపించింది రవికి. ఆయన చెప్పిన తన అనుభవాన్ని విన్న తర్వాత మరొక వృద్ధుడు ఉత్సాహంగా లేచి నిలబడి చెప్పసాగాడు. నాకు ఇలాంటివేవీ తెలియవు. యవ్వనమంతా రాత్రింబవళ్ళు డబ్బు సంపాదించడంతోనే గడిపాను. నా స్వార్జిత సమస్త ఆస్తిని పిల్లల కైవసం చేసుకుని చివరికి నన్ను ఈ స్థితికి దిగదార్చారు. మీరంతా మీ అనుభవాలు చెప్తూ ఉంటే నేను జీవితంలో ఏం కోల్పోయానో ఇప్పుడు అర్థమవుతోంది. అలాంటి ఒక్క మధురానుభూతి కూడా నాకు లేకుండా పోయిందని ఇప్పుడు చింతిస్తున్నాను. అంతేకాదు, మీరు చెబుతున్నది వింటున్న కొలది ఆనందంగా ఉంది, సంతోషంగాను సరదాగాను ఉంది, మనసుకి ధైర్యంగా ఉంది. కాబట్టి మీరందరూ కొనసాగించండి అని ముగించి కూర్చుండిపోయాడు ఆ వృద్ధుడు. వయసులో ముచ్చట్లు నెమరవేసుకోవడం వల్ల అందరికీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందని గ్రహించిన మరో వృద్ధుడు వెనక నుంచి లేచి తన యవ్వనంలోని అనుభవాలను చెప్పసాగాడు. ఆ రోజులు నా పెళ్ళి అయిన తొలి దినాలు అనుకుంటా. మా పక్క పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆమెకు 2 పిల్లలు. వయసులో నాకన్నా పెద్దదే. ఆమె నన్ను విపరీతంగా టీజ్ చేస్తూ ఉండేది. ఆమెకు ఎదురుపడితే కన్ను గీటేది. నేను హతసుడునై ఎవరైనా చూస్తారేమోనని చుట్టూ పరిసరాలన్నీ పరికించేవాడిని కంగారుగా. అలాగే నాతో మాట్లాడుతున్నప్పుడు బయట జారేయడం, బద్ధకంగా ఒళ్ళు విరుచుకోవడం లాంటి పనులు చేస్తూ ఉండేది. ఆమె ప్రవర్తన నాకు భయంగాను తత్తరపాటుగాను ఉండేది. ఎన్ని విధాలుగా ఆమె ఆహ్వానించినప్పటికీ నేను మాత్రం ఆమెకు లొంగలేదు. ఏకపత్ని వ్రతం మీద అపారమైన నమ్మకం ఒక కారణమైతే పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళలేని పిరికితనం కూడా మరో కారణం కావచ్చు. ఇలా రోజులు కొనసాగుతూ ఉండగా వాళ్ళకి హఠాత్తుగా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. రేపు వెళ్ళిపోతారు అనగా సామాను సర్దే నేపంతో ఇంట్లోనికి పిలిచింది. ఊహించని రీతిలో ఒక్కసారిగా వాటేసుకుని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఆమె కోరికని తిరస్కరించలేక ఏకపత్ని వ్రతాన్ని పోగొట్టుకున్నాను. ఆనాటి ఆ అనుభవం ఒక్కసారిది అయినా ఈనాటికి కూడా అప్పుడప్పుడు స్మరించుకుంటూనే ఉంటాను. చెప్పడం అయిపోయిందన్నట్టుగా ఆగాడు అతను. అంతా 2 క్షణాలు స్తబ్దుగా ఉండి
పోయారు. ఇంకొక వృద్ధుడు లేచి కొనసాగించాడు తన అనుభవాలని. నాది చాలా చిత్రమైన సమస్య చెబుతాను, మీరంతా నవ్వకూడదు మరి. కొత్త కొండ నీరు తీపి, కోరిన మగవాడు తీపి అని జానపదాల్లో చెప్పారు అనుకుంటా. అయితే నాది కూడా ఈ టైపే. టీనేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయిల చుట్టూ తిరిగి లైన్ వేయడం నాకు నచ్చేది కాదు. బలవంతంగా అమ్మాయిల్ని తమ వైపు ఆకర్షించడానికి వీళ్ళు పడే పాటలు చూసి లోపలే నవ్వుకునేవాడిని. ఆ ఆపోజిట్ సెక్స్ వాళ్ళు సహజ సిద్ధంగా మన వైపు ఆకర్షితులై తమకి తాముగా అర్పించుకోవడమే ప్రేమ అనే నమ్మేవాడిని. అలాగే ఏదో ఒక అమ్మాయి తనంట తానుగా నన్ను ప్రేమిస్తుందనే నమ్మేవాడిని. కానీ నా ప్రయత్నం లేకుండా తనంత తానుగా వలచి వచ్చిన అమ్మాయి ఇప్పటిదాకా నా జీవితంలో తటస్థపడిందే లేదు. అంతా గొల్లున నవ్వేశారు ఆయన మాటలకి. వృద్ధుడు కూడా నవ్వుతూ కూర్చున్నాడు. రవి అందరి ముఖాల్లో వెల్లివిరుస్తున్న ఆనందాన్ని చూసి తన ప్రయత్నం కొంతవరకైనా ఫలించినందుకు లోపల కాస్త గర్వపడ్డాడు, సంతోషపడ్డాడు. మరొక వృద్ధుడు లేచి తన అనుభవాన్ని చెప్పసాగాడు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడిని. తరచూ ఊళ్ళు తిరగడం, హోటల్స్లో బస చేయడం మాకు మామూలే కదా. అలాగే ఒకసారి ఏదో ఊరు, సరిగ్గా గుర్తులేదు ఆ ఊరు పేరు, కానీ బాగా చలిగా ఉన్న ప్రదేశం అది. అక్కడ ఒక పెద్ద హోటల్లో బస చేశాను. రాత్రి 11 గంటల ప్రాంతంలో బజర్ మోగింది. వెళ్ళి డోర్ తీశాను. తెల్లగా కాస్త ఒళ్ళుగా నైటీలో అందమైన అమ్మాయి నిల్చుని ఉంది. నేను తేరుకునేలోగా, నమస్తే, నా పేరు రజిత, మీ పక్క రూము 401లో ఉంటున్నాను, ఒక్కదాన్నే ఉంటున్నాను. బై మీరు కూడా ఒక్కరే ఉన్నట్లుంది అన్నట్టు నాకు బాగా చలివేస్తుంది, కాస్త హెల్ప్ చేయరు అని అభ్యర్థించింది. నేను వెంటనే సూట్ కేసులో బ్లాంకెట్ తీసి ఆమెకి ఇచ్చాను. ఆమె అది పట్టుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అరగంట తర్వాత బజర్ మోగింది. మళ్ళీ ఆమెనే. డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ అండి, నాకు బాగా చలివేస్తుందండి అంది. నేను తొడుక్కున్న జర్కిన్ తీసి ఆమెకి అందించాను. వడివడిగా వెళ్ళిపోయింది. మరి కాసేపటికి మళ్ళీ వచ్చి నాకు బాగా చలేస్తుంది అంది. అప్పటికి కానీ నాకు స్మరించలేదు. అతను తన కళ్ళ అద్దాలని సరిచేసుకుని తిరిగి కొనసాగించాడు. ఆమెకి టెంపరేచర్ ఉందేమోనని నాకు స్మరించింది. పల్సుకు చూద్దామనుకున్నాను. అంత రాత్రివేళ బాగుండదేమో అని ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, సారీ, ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి, మీకు లిక్కర్ తీసుకునే అలవాటు ఉందా అని అడిగాను ఆమెని. ఓ ఎస్గా అంది నవ్వుతూ. నా దగ్గర ఉన్న వాట్ 69 బాటిల్ తీసి ఆమెకి ఇచ్చాను. తీసుకుని వెళ్ళిపోయింది. ఇక రాలేదు. తెల్లారి రూమ్కి వెళ్ళి చూస్తే లేదు, ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయిందట. కాసేపటికి బేరర్ నా వస్తువులన్నీ తెచ్చి ఇచ్చాడు. ఆమె బేటిని ఉపయోగించలేదు. దాంతోపాటు చిన్న కవర్ కూడా ఉంది. ఆత్రంగా ఓపెన్ చేశాను. యు ఆర్ పూర్ ఫెలో, చలి తీర్చడం కూడా రాని చేతగాని చలిమిడి ముద్ద అని ఉంది అందులో. అంతే చెప్పాడు ఆ వృద్ధుడు. వృద్ధులంతా ఆయన మాటలకి పడి నవ్వసాగారు. అందరూ కొంతసేపటి దాకా అలా నవ్వుతూనే ఉన్నారు. రవి నిల్చుని చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ చెప్పసాగాడు. ఈ రోజుకి ఇక చాలిద్దాం, అతి దేనికైనా పనికిరాదుగా. మళ్ళీ నెక్స్ట్ వీక్కి కొన్ని పదిలపరుచుకుందాం. వచ్చే వారం ఇక్కడున్న మహిళలు కూడా తమ అనుభవాల్ని చెబుతారని ఆశిస్తున్నాను. నేను చూసారా నా టానిక్ మీ అందరి మీద ఎంత బాగా పనిచేసిందో. నాకు ఇక సెలవు ఇప్పించండి, మళ్ళీ కలుద్దాం. భుజానికి సంచి తగిలించుకుని గేటు వైపు నడిచాడు రవి. వృద్ధులంతా వెళ్ళిపోతున్న అతని వైపు దిగులుగా చూడసాగారు. వాళ్ళ హృదయాలు భారమైపోయాయి, భారంతో ఆక్రోశిస్తున్నాయి. యువకుడా, మాలో అంతరంగిక అనుభవాల్ని కదిల్చి, అనుభూతుల్ని రగిల్చి, అందరినీ ఎంతగానో అలరిస్తూ ఆస్వాదింపచేస్తూ మమ్మల్ని ఆనందింపచేశావు, పరవశుల్ని చేశావు. ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వసంత కోకిలలాగా నిష్క్రమిస్తూ మమ్మల్ని విడిచి వీడ్కోలు చెప్పడం నీకు ఏమైనా న్యాయంగా ఉందా? మళ్ళా నీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాము. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.